బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్తో జరగాల్సిన మ్యాచ్లను బహిష్కరించింది పాకిస్తాన్. ఈ మేరకు ఈ నెల 15వ తేదీన జరగాల్సిన మ్యాచ్లకు దూరంగా ఉంటున్నట్టుగా పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. మొత్తానికైతే గత కొంతకాలంగా దీని మీద అయితే చర్చలు జరుగుతున్నాయి. భారత్తో జరిగే మ్యాచ్లను బహిష్కరించాలి అంటూ కూడా దానికి మాత్రం ఇప్పుడు తెరపడినట్టుగా తెలుస్తుంది. T20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 15వ తేదీన భారత్తో జరగాల్సిన మ్యాచ్లను పూర్తిగా బహిష్కరించాలి అని పాకిస్తాన్ తుది నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై గత కొంతకాలంగా పాకిస్తాన్ వైఖరిలో ఊగిసలాట కనిపించినప్పటికీ చివరికి అన్ని ఊహాగానాలకు తెరదించుతూ స్పష్టమైన ప్రకటన చేసింది. లీగల్ దశలో భారత్తో జరగాల్సిన అన్ని మ్యాచ్లను బాయ్కాట్ చేస్తున్నట్లుగా అధికారికంగా వెల్లడించింది. ఈ కీలక నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ స్వయంగా ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆయన స్పందించడం ఇదే తొలిసారి కావడం కూడా గమనార్హం. ఇస్లామాబాద్ లో జరిగిన ఫెడరల్ కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు షహబాజ్ షరీఫ్. భారత్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్లు ఆడబోము అని మరోసారి పునరుద్ఘాటించారు. యావత్ పాకిస్తాన్ ప్రజల ఆకాంక్ష ఇదే అని, అందుకే ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకుంది అని స్పష్టం చేశారు. గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము అని, భారత్తో మ్యాచ్లను బహిష్కరించే అంశాన్ని అన్ని కోణాల్లో చాలా జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే తుది నిర్ణయం తీసుకున్నాము అని షరీఫ్ స్పష్టం చేశారు. ఇక క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు అని అభిప్రాయపడిన ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం సరైనదే అని వ్యాఖ్యానించారు. భారత్తో మ్యాచ్ ఆడే అంశాన్ని చాలా లోతుగా అంచనా వేసిన తర్వాతే బహిష్కరణకు నిర్ణయించాము అని వెల్లడించారు. T20 వరల్డ్ కప్ లో భారత్తో తాము ఆడబోము అని, ఈ టోర్నీలో బంగ్లాదేశ్ కు మద్దతుగా నిలుస్తాము అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో T20 వరల్డ్ కప్ షెడ్యూల్ పై ప్రభావం పడే అవకాశం ఉంది అని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికైతే క్రికెట్ అభిమానుల్లో మాత్రం రాజకీయాల కారణంగా భారీ మ్యాచ్లు చూడలేకపోతున్నాము అనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్లపై ఉత్కంఠకు తెరపడినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది కూడా ఆసక్తికర అంశంగా మారింది.